దేవుని నామానికి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. మరి దేవుడి కృపను బట్టి మీరందరూ సంతోషంగా, సౌఖ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మరి మీరు టైటిల్ చూసి ఏంటి కాకి కథ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మనకి తెలుసు కదండి బైబిల్‌లో కాకి కథ ఏముంది. యెస్, మీరు అనుకునే కథే. కాకపోతే ఏంటంటే ఈ స్టోరీ నాకు ఒక సహోదరుడు తెలియజేశారు. ఆయన ఒక దైవజనుడు రాసిన పుస్తకంలో చదివారంట. కానీ అదొక మంచి కథ అండి. మనకి చాలా అవసరమని నాకు అనిపించింది. మరి దేవుడి ప్రేరేపణ బట్టి మీకు చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను. మరి ఆ కథ ఏంటంటే, మరి నిజంగా జరిగిన స్టోరీ ఏంటంటే ఒక విధవరాలు ఉన్నారు. ఆ విధవరాలికి 2 పిల్లలు ఉన్నారండి. అవి ఏంటంటే ఏ రోజు పని చేస్తే ఆ పని చేయటం వల్ల వచ్చిన డబ్బులతోనే ఆ పిల్లలకి ఆహారం ఆవిడ సమకూర్చుకునేది. ఒకరోజు మరి ఒక టైంలో వర్షాకాలంలో పని ఏమీ దొరకలేదు ఆవిడకి. మరి ఉన్నాయి డబ్బులన్నీ అయిపోయాయి. ఉదయం నుంచి పిల్లలు ఏమీ తినలేదు. వారు ఎదురు చూస్తున్నారు, అమ్మ బయటికి వెళ్ళి ఏదన్నా తీసుకొస్తుందేమో. ఆమె నిరుత్సాహంతో పనేమీ దొరకలేదు, డబ్బులేమీ సంపాదించలేదు. నిరుత్సాహంతోనే ఇంటికొచ్చింది. ఇంటికొచ్చినప్పుడు పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. అమ్మ ఏం తెచ్చావు అమ్మ, ఏం వండుతావు అని ఎదురు చూస్తుంటే ఆమె అప్పటికి కథ చెప్పడం మొదలుపెట్టింది ఆ పిల్లలకి. ఏంటంటే మనకి తెలుసు, దైవజనుడైన ఏలియా ఉన్నారు కదండి బైబిల్లో. ఆ దైవజనుడికి కాకులు తీసుకొచ్చి ఆహారం తెచ్చాయని మనకి తెలుసు. అదే కథ చెప్తుంది. ఇలా దైవజనుడైన ఏలియాకి మరి కాకులు తీసుకొచ్చమ్మా, మాంసము రొట్టె తీసుకొచ్చి ఇచ్చాయమ్మా, మరి మనకు కూడా దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపిస్తున్నారు నాన్న అని చెప్తుంది. ఈ తల్లి చెప్తున్నప్పుడు ఈ తల్లికి తెలిసి ఏంటంటే, నేను కేవలము వీళ్ళని మభ్యపెట్టడానికే ఈ కథ చెప్తున్నానని ఈ తల్లికి తెలుసు. కానీ ఈ పిల్లలకు మాత్రము నిజంగా నమ్మారండి, విశ్వసించారు. నిజమే కదా, దేవుడు మాకు కూడా కాకుల ద్వారా ఆహారం తీసుకొస్తాడని. పిల్లలు ఏం చేస్తున్నారంటే లిస్ట్ చెప్తారు. అమ్మ నాకు ఈ ఐటెం కావాలి, ఇది కావాలి, అది కావాలని ఇద్దరు కూడా వారికి ఇష్టమైన విషయాలు చెప్తున్నారు. చెప్తుంటే తల్లి అందంట, ఓకే అమ్మ, దేవుడు మీకు అవన్నీ కాకి ద్వారా పంపించేస్తున్నాడు అందంట. అన్న చెప్పిన తర్వాత మనసులో బాధపడుతుంది. అయ్యో, నా పిల్లలు నిజంగానే నమ్ముతున్నారే, కానీ నేను వీరికి అబద్ధం చెప్పానే అనుకుంటూ ఆ తల్లి ఏం చేసిందంటే, వారు ఉండేది ఒక గుడిసె లాంటిది అనమాట. అంటే ఒక హట్ అంటారు కదండి, అలాంటి హట్ ఉంటే ఒక చెక్క కిటికీ ఉంది. వర్షం వస్తుందని ఆ కిటికీ వేయటానికి ఆ తల్లి వెళ్తున్నప్పుడు పిల్లలు అన్నారంట, అమ్మ కిటికీ వేసేస్తావేంటి, మరి కాకి మనకి ఆహారం తీసుకొచ్చినప్పుడు కిటికీ వేస్తే లోపలికి ఎలా వస్తుందమ్మా అని అడిగారంట. అబ్బా, చూశారు కదండి, ఆ పిల్లలు నిజంగానే నమ్ముతున్నారు ఏంటంటే ఆ కాకి వచ్చి వారికి ఆహారం తీసుకొస్తుందని. అప్పుడు తల్లికి నిజంగా రాదు అనే తల్లి అనుకుంటూనే, సరే అమ్మా అని కిటికీ వేయనిలే, కాకి వస్తుంది కదా అని వేయకుండానే వచ్చి కూర్చుందంట. కొద్దిసేపటికి ఆశ్చర్యకరంగా వారు ఏ ఐటమ్స్ అయితే అడిగారో అవన్నీ కూడా కిటికీలోంచి లోపలికి వచ్చి పడ్డాయంట. అప్పుడు పిల్లలు అమ్మ ఇదిగో దేవుడు పంపించేశాడమ్మా అని తీసుకుని సంతోషిస్తారంట. కానీ తల్లికి మాత్రం ఏం అర్థం కాలేదు. ఇదేంటి, నేను బైబిల్లో ఉన్న కథే కానీ ఇది జరగదు కదా, నేను ఏదో ఊరికినే చెప్పానే వీళ్ళు మభ్యపెట్టడానికి అనుకుని బయటికి వెళ్ళి చూసేసరికి ఆమెకు నిజం అర్థమైందండి. ఏంటంటే మరొక వ్యక్తి వర్షం వస్తుందని, వర్షంలో ఎక్కువగా ఉంది, కొంచెం సేపు తడవకుండా ఉంటానని సూర్య అంటారు కదండి, అక్కడ వచ్చి నిలబడ్డాడంట. వీళ్ళు మాట్లాడుకుంటున్న ఇంటి పక్కకు వచ్చి నిలబడ్డాడంట. అప్పుడు ఈ మాటలన్నీ అతనికి కిటికీలోంచి వినపడుతున్నాయి. ఇలా కాకొచ్చి ఆహారం తీసుకొస్తుంది అని. ఇవి వింటున్నప్పుడు అతన్ని చిన్నప్పటి నుంచి అతను నల్లగా ఉంటాడంట. అందరూ కాకోడు అని ఎగతాళి చేస్తూ ఉండేవారంట. ఎప్పుడైతే పిల్లలు అమ్మ దేవుడు మనకు కాకు ద్వారా ఆహారం పంపిస్తాడని మాట్లాడుకుంటూ విన్నాడో, అప్పుడు ఇతనికి మనసులో ప్రేరేపణ వచ్చి వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నాడో అతను ఏం చేశాడు, అవన్నీ కొనుక్కొని వచ్చి కిటికీలోంచి చేశాడండి. అబ్బా, దేవుని నామానికి స్తోత్రం. ఎంత అద్భుతకరం కదండి. చిన్నపిల్లలు నమ్మారు వారి దేవుడు పంపిస్తాడని, వారికి అద్భుతం జరిగిందండి. మన జీవితాల్లో కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. ఒకసారి దేవుడి వాక్యం చదువుతాము. మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నాను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చూసారు కదండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసుప్రభు ఇది చేయగలడని మీరు యేసుప్రభు నమ్ముతున్నట్లయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎస్, దేవుడు చేయగలరండి. మీ జీవితంలో ఏ అద్భుతం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు నిజంగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాన్ని మీరు చూస్తారు. కొన్ని విషయాలు మనం అడగట్లేదు కనుక పొందుకోవట్లేదు, కొన్ని విషయాలు మనం సందేహిస్తున్నాము అని ఒక వీడియో ఉంది. దయచేసి మీరు ఇంకా వీడియో చూడకుండా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు ఎందుకు మన జీవితంలో అద్భుతం జరగట్లేదు అని ఇంకా బాగా అర్థమవుతుందండి. కనుక దయచేసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం నమ్మాలి దేవుడిని. మనం నమ్మినట్లయితే మనం అద్భుతం చూస్తామండి. మన జీవితాల్లో మనం చేసే తప్పు ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో దేవుని నమ్మినట్లే నమ్ముతాము, కానీ మన జీవితాల్లో విశ్వాసిస్తున్నాము అనుకుంటాం, కానీ మన విశ్వాసపు కిటికీలు మనము మూసించామండి. ఎస్,
ఆ తల్లి చెప్పింది దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడని, కానీ ఆ తల్లి నిజంగా నమ్మలేదు. అందుకని కిటికీ వేయటకు వెళ్ళిపోయింది. కానీ పిల్లలు నిజంగా నమ్మారండి. అందుకని వారు అద్భుతం చూశారు. మీరు కూడా దయచేసి మీ విశ్వాసపు కిటికీలు ముయ్యొద్దు, తెరిచి ఉంచండి. నేను నమ్ముతున్నాను దేవుడి ద్వారా నాకు అద్భుతం జరుగుతుంది అని దయచేసి మీ విశ్వాసపు కిటికీలు హృదయంలో పూర్తిగా నమ్మండి, సంపూర్ణంగా నమ్మండి. దేవుడి ద్వారా నాకు ఈ అద్భుతం జరుగుతుంది, సర్వశక్తి గల దేవుడు నేను యేసునామములో ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇస్తారు అని పూర్తిగా దేవుడి యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మరి దయచేసి ఈ చిన్న వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటుంటే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి. అదే రీతిగా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు వాట్సాప్ చేయండి, లేకపోతే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మరి దయచేసి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఏ విషయంలోనూ అపనమ్మకం ఉంచొద్దు. యేసు ప్రభుని నమ్మండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఆయన చిత్తంలో ఆయన్ని అడిగినప్పుడు ఆయన సమస్తం మనకి చేస్తారు. మనల్ని ఆశీర్వదించాలని, మనకి మేలు చేయాలని చూసే దేవుడు మన దేవుడని గుర్తిద్దాము, ఆశీర్వదించబడతాం. మరి ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు.